నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో చాకనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజ్మెంట్ CEO సీతారామ నాయుడు మాట్లాడుతూ, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండలంలో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 30 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో చాకనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజ్మెంట్ CEO సీతారామ నాయుడు మాట్లాడుతూ, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండలంలో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 30 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈరోజు రాపూర్లో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ప్రతి నెల జరుగుతోంది. ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు బాగా పూర్తి విశ్వాసంతో వచ్చి ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి గత 4-5 నెలలుగా ఖచ్చితంగా ప్రతి నెల చేస్తూ ఉన్నాం. చాలామంది దీన్ని ఉపయోగించుకొని సంతోషంగా మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు స్పందన బాగానే ఉంది. ఎక్కువగా ఆపరేషన్ పేషెంట్లు వచ్చినారు. అది మాకు సంతోషం. ఎందుకంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే బ్లైండ్నెస్, ఎరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్, అంధత్వ నివారణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా వంతు పాత్ర ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఖర్చు అంతా కూడా చాగనం గౌరీశంకర్ గారు తన సొంత నిధుల నుండి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అయ్యేటువంటి క్యాంప్కి అయ్యే ఖర్చులు కానీ, ఇచ్చేటువంటి అద్దాల ఖర్చు కానీ, మందుల ఖర్చు కానీ ఇవన్నీ కూడా మేము ట్రస్ట్ తరఫున చేస్తున్నాం. దానికి శ్రీ వెంకటేశ్వర అరవింద్ హాస్పిటల్ వారు పూర్తి సహకారం ఇస్తున్నారు. వారికి కూడా వారి పట్ల మాకు కూడా కృతజ్ఞత ఉన్నది. వారు కూడా బాగా చేస్తున్నారు, ఆపరేషన్ శ్రద్ధగా చేస్తున్నారు. అది మాకు సంతోషం. తర్వాత ఈ విధమైన కార్యక్రమం ఈ నెలలో 8 క్యాంపులుగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటి క్యాంపు నాగలాపురంలో జరిగింది. ఇది 2వ క్యాంపు. తర్వాత క్యాంపు మొదలకు, తర్వాత గూడూరు, తర్వాత జలదంకి, తర్వాత గూడూరు. ఈ విధంగా ఈ నెల కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఉపయోగించారు. తర్వాత గౌరీశంకర్ గారు ఈ కార్యక్రమాలు కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పండపూరులో 7 ఎకరాల స్థలంలో ఉండేటువంటి కళ్యాణ మంటపంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ల్యాబ్ని నిర్వహిస్తూ ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నారు. 6 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పరిచి ఉచితంగా వృత్తి శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు ఉచితంగా నేర్పిస్తున్నారు. ఈ నేర్చుకున్న వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు. కాబట్టి అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అదేవిధంగా ఈ సంవత్సరము ఆయన ఒక కొత్త కార్యక్రమాన్ని తలపెట్టారు. అదేంటంటే ఎళ్లకూరు మండలంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటికలు నిర్మిస్తున్నారు. శ్మశాన వాటికలు చాలా అవసరం, చాలామంది ప్రజలకి అవసరం. ఎక్కడ చూసినా శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యి శుభ్రత లేకుండా ఉన్నాయి. అటువంటి శ్మశాన వాటిక నిర్మాణానికి
ఈ సంవత్సరం చాలా గొప్ప విషయం. 35 గ్రామాలు ఉన్నాయి. ఆ 35 గ్రామాల వారికి శ్మశాన వాటిక, కాంపౌండ్ వాల్, బోరు ఇవన్నీ నిర్మాణానికి తలపెట్టినారు. ప్రాంతంలో ఉండేటువంటి వారికి శ్మశాన వాటికలు ఏర్పడతాయి. కాబట్టి ఈ విధంగా